నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తానా? ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు? ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నా రాత ఇంతే అనుకుంటాను. అలా ఉండటం నాకు ఇష్టం లేదక్కా. నీ చెల్లెలుగా అది భరించడం నాకు చాలా కష్టంగా ఉంది. నా మాట విను. మాకు డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన మానుకో. మా ఇంటి బాధ్యతల నుంచి మా ఆయన పారిపోయారేమో కానీ నేనెప్పుడూ పారిపోలేదు. నా భర్త వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం నా బాధ్యత. నేను నెరవేర్చి తీరుతాను. నేనన్న మాటల్ని మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావు కదా. డబ్బులిచ్చి నాతో ఉన్న రిలేషన్ ని తెంచుకోవాలని డిసైడ్ అయ్యావు, అంతే కదా? అపార్థం చేసుకుంటున్నావు దేవిక. డబ్బెలాంటిదో నేను నీతో మొన్నే చెప్పాను. నువ్వు డబ్బుతో ఆ బంధం తెగిపోతుందని అంటున్నావు. అదే డబ్బుతో ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలని నేను చూస్తున్నాను అంటున్నాను. ఈ తేడా అర్థమైతే నువ్విలా నన్ను నిలదీసేదానివి కాదు. మా అక్క కుటుంబాన్ని కష్టాల్లోకి తోసి నిలబెట్టుకునే బంధం ఒక బంధమేనా? మనం ఉన్నంతకాలం ఆప్యాయంగా పలకరించుకోవాలి అంటే ఆ బంధం అవసరం. నువ్వు ఏడుస్తూ ఉంటే నేనొచ్చి బాధపడకక్క. మీకు మళ్ళీ మంచి రోజులొస్తాయని 4 ఓదార్పు మాటలు చెప్పటం కోసం ఆ బంధం అవసరమా? అక్క కష్టపడకూడదు అన్న నీ ఆవేదాన్ని నేను అర్థం చేసుకుంటాను దేవిక. కాని ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ కళ్యాణ్ బిజినెస్ చేసి లాస్ అయ్యి అప్పులు చేశాడే అనుకో. భార్యగా నువ్వు ఆ అప్పుల్ని తీర్చేసి నీ భర్తను ఆదుకుంటావు కదా. ఇప్పుడు నేను నీ తరపున కళ్యాణ్ గురించి ఆలోచించి తనకెంతో కొంత హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతోనే డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నాను. నువ్వు కాదనకుండా తీసుకో. అంతేగాని హాస్పిటల్లో నువ్వేదో నన్ను 4 మాటలు అన్నావని నేను ఇవ్వడం లేదు. రేపొద్దున్న మీ బావ చేసిన నష్టం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలొచ్చి విడిపోయే పరిస్థితి వచ్చిందని నాకు తెలిస్తే నేనెలా తట్టుకోగలను? ఇప్పుడిప్పుడే మీ కాపురం చక్కబడుతోంది. మా వల్ల మీ మధ్య మనస్పర్ధలు రాకూడదు. డబ్బుదేముంది, ఈరోజు పోతే రేపు. కానీ కొన్ని సంబంధాలు తెగిపోతే మాత్రం తిరిగి అతికించలేము. కళ్యాణ్ మునుపటి మనిషి కాదక్కా. తను కూడా మీరు బావుండాలని కోరుకునే మనిషే. బావ చేసిన తప్పుల్ని ఎత్తి చూపే మనిషి కాదు. నేనంటే ప్రాణంగా సర్వస్వంగా భావించి మళ్ళీ నా దగ్గరకొచ్చి కలిసిపోయాడు. అలాంటి మనిషి చిన్న చిన్న వాటికి వెళ్ళిపోతాడని నేను కల్లో కూడా అనుకోను. నేను కూడా మీ బావ గురించి మొదట్లో ఇలాగే అనుకున్నాను. కానీ పరిస్థితులు నా నమ్మకాలు తప్పని నిరూపించాయి. ఒకవేళ నీ అంచనా తప్పి కళ్యాణ్ మళ్ళీ నీకు దూరంగా వెళ్ళిపోయి పాత జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే నువ్వేం చేస్తావు? అంచనాల కన్నా అనుభవం విలువైంది. నీకన్నా పెద్దదానిగా జీవితం చూసిందానిగా చెప్తున్నాను. ఈ కాలం డబ్బుల కోసం ప్రాణాలే తీస్తున్నారు. బంధాలు తెగిపోవు అన్న గ్యారంటీ లేదు. నా నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పకు. నా మాట వినక్క ప్లీజ్. ఇక చాలు దేవిక. నాలో ఓపిక నశించింది. నీతో వాదించే ఓపిక నాకు లేదు. దయచేసి నన్ను వదిలే. నైట్ టైంలో కూడా మార్కెట్కి వెళ్ళి వస్తున్నాడు. వీడు ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను.
ఇప్పుడు అన్నయ్య నా కాళ్ళ దగ్గర ఉన్నదాన్ని తీసుకుంటాడా, లేదంటే నా కాళ్ళ దగ్గర బెండ్ అవడం దేనికని వదిలేస్తాడా? లెట్స్ సీ. రే రాజశేఖర్, నువ్వు ముద్ర అయితే నేను దేశముద్ర. అది నువ్వు తీసుకోవాల్సిందే తప్ప నేనివ్వను. అమ్మయ్యా, టైం 8 అయింది. నా డ్యూటీ పూర్తయింది. ఇదిగో తమ్ముడు, నేను బయలుదేరుతాను. అనయ్య కూర్చోండి అన్నయ్య. తమ్ముడు, ఇంకేంటి విశేషాలు? ఏముంటాయన్నయ్య, చెప్పాలి. అరే, దానిమ్మ ఇక్కడుందేంటి? వాకింగ్ చేసుకుంటూ నీ దగ్గరకు వచ్చినట్టుంది తమ్ముడు. ఏంటన్నయ్య దానిమ్మ వాకింగ్ చేయడం ఏంటి? జోక్ చేశాను తమ్ముడు. జోకా? ఇందాక బ్యాగ్ జారి పడితేను అందులో నుంచి దొర్లుకుంటూ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుంటుంది. నేను చూసుకోలేదు, చూస్తే తీసుండేవాడిని. పర్లేదులే అన్నయ్య. అన్నయ్య, ఎలాగో డ్యూటీ టైం అయిపోయిందన్నారు కదా, సరదాగా అలా బయటికి వెళ్ళి ఏదైనా స్పైసీగా తినొద్దామా? సరదాగా ఖర్చు పెట్టేంత రిచర్డ్స్ అన్ని కాదులే తమ్ముడు. మన దగ్గర ఆటో ఛార్జీలకి మాత్రమే ఉంటాయి, ఎక్స్ట్రా అమౌంట్ ఉండదు. అరే, నేనుండగా మీతో ఖర్చులా పెట్టిస్తాను అన్నయ్య గారు. వద్దులే తమ్ముడు, అసలే నువ్వు ఇంటి మీద పడి తేరగా తింటున్నావని బయట పెద్ద టాకు. మళ్ళీ నేను కూడా తింటామంటే అస్సలు బాగుండదు, నాకు కూడా అరగదు. అన్నయ్య, మీరు జోక్ చేస్తున్నారు కదా? ఇది జోక్ గా తమ్ముడు, నిజమే. నువ్వేమన్నా నా ఫ్రెండ్వా జోక్ చేయడానికి? బయటోళ్ళన్న మాటని ఇంట్లో చెప్తున్నాను అంతే. కానీ మనిద్దరికో పోలికుంది తమ్ముడు. దేవిక డబ్బులు నువ్వు, మా ఆవిడ కష్టాన్ని నేను. నొప్పి తెలియకుండా, షర్టు మార్చిపోకుండా ఖర్చు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నాను తప్ప ఈ ఇచ్చితంతే 10 రూపాయలు జేబులో గాని బ్యాంక్ అకౌంట్లో గాని లేవు. ఇల్లరికపు అల్లుడిగా వస్తే వచ్చే తలనొప్పులు ఇవే తమ్ముడు, తప్పదో, భరించాలి. నువ్వు బంగారు హుండీలా కనిపించొచ్చు, కానీ అందులో చిల్లరే అన్నట్టు నీకు దక్కే మర్యాద కూడా చిల్లరతోనే సమానం. ఇల్లరికం వస్తే ఇంట్లో పనివాడి దగ్గర నుంచి వీధిలో ముష్టోడి వరకు అందరికీ లోకువే. చేతకాని చవట కాబట్టే భార్య సంపాదన మీద ఆధారపడ్డాడు. టాలెంట్ లేదు కాబట్టే ఇంట్లో టీవీ చూస్తూ హ్యాపీగా టైంపాస్ చేస్తున్నాడని గట్టిగా రూమర్స్ క్రియేట్ చేస్తారు. నేను ఎలాంటి వాణ్ణో దేవికకి బాగా తెలుసు అన్నయ్య. తనేమీ నా గురించి తప్పుగా అనుకోదు. తెలుసు. సమర్థించుకోవటంలో పిహెచ్డి చేసినట్టున్నావు తమ్ముడు. నీ ఈగో ప్రాక్టికాలిటీని పక్కన పెట్టేసినట్టుందే. నిజం అదే, నువ్వు నమ్మాలి. నా పరిస్థితి కూడా సేమ్ నీలాగే. అనుభవంతో చెప్తున్నాను. నేను మారానంటే ఒక్కడు కూడా నమ్మలేదు. నువ్వు మారావని చెప్పినా కూడాను అదే పరిస్థితి.